ఏపీలో కొత్త డిజిటల్ భూ రికార్డుల విధానం గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా ప్రభుత్వంపై కొందరు ఉద్దేశపూర్వకంగా బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. జగనన్న భూ హక్కు, భూరక్ష పథకం కింద ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఎందుకు పనికిరావని, ఇందులో రైతులకు హక్కులు లేవని, రుణాలు రావంటూ విద్వేషం రగిలిస్తూ ప్రజల్లోకి లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. కానీ భూముల రీసర్వే తర్వాత ప్రభుత్వం జారీ చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలు అత్యంత ఆధునికమైనవిగా రెవెన్యూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి భూములపై యాజమాన్య హక్కును ప్రతిబింబించేది పాస్ పుస్తకమే. దాన్ని చూపించే బ్యాంకు రుణం తీసుకోవడంతో పాటు తనఖా పెట్టుకోవడం, అమ్ముకోవడం వంటివన్నీ గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. నిజానికి రీసర్వేకు ముందున్న పాస్ పుస్తకాలతో పోలిస్తే ప్రస్తుత పాస్ బుక్కులకే విలువ ఎక్కువ. జగనన్న భూ హక్కు, భూరక్షణ పథకం కింద ఇచ్చిన పాస్ పుస్తకంపై భౌతికంగా సంతకాలు అవసరం లేదు. ఇలా వివరాలన్నీ ఆన్లైన్లో ఉండడం వల్ల గతంలో మాదిరిగా పాస్ పుస్తకాలు ఒకరి పేరుతో అడంగల్ 1B మరొకరి పేరు మీద ఉండే అవకాశం లేదు. అందుకే దీన్ని దేశంలో అత్యంత ఆధునికమైన భూ రికార్డు విధానంగా పలు రాష్ట్రాలు అంగీకరించాయి.